నా పేరు అమర్. నేను ఎంబీఏ చదువుతున్నాను ఇక్కడే విక్రమ్సింహపురి యూనివర్సిటీలో. అండ్ ఇక్కడ మా సీనియర్స్ అన్న వాళ్ళు మనకి చర్చి పరిచయం చేశారు. అంటే మేము ఇక్కడికి ఫస్ట్ టైం వస్తున్నప్పుడు అరే సండే అయితే చర్చ్కి వెళ్ళాలి, ఇక్కడ దగ్గరలో ఎక్కడ చర్చెస్ లేవని బస్సులో వెతుకుతూ వచ్చాం. సరే డైలీ బస్ స్టాండ్ దగ్గర చూసాం, అక్కడికి వెళ్దాం అనుకున్నాం. చూస్తే ప్రవీణ్ అన్న వాళ్ళు, రాకేష్ అన్న వాళ్ళు ఇక్కడ మా దగ్గరలోనే ఒక చర్చ్ ఉంది బ్రదర్, గ్లోరియస్ చర్చ్ అని. ఆ చర్చికి మనం వెళ్దాము, మేడం గారు ఉంటారు, మనకు చాలా సపోర్ట్ ఇస్తారు, వెళ్దామని చెప్పారు. సరే అన్న అని చెప్పి ఒకరోజు తీసుకెళ్ళి ఇక్కడికి వచ్చి చూస్తే మేము ఆశ్చర్యపోయాం. అంటే ఇంత వాకింగ్ డిస్టెన్స్లోనే సండే బయటికి వెళ్ళాలి, బస్సులో వెళ్ళాలి అలా అనుకున్నాం, లాంగ్ డిస్టెన్స్ ఉంటుంది అనుకున్నాం. చూస్తే వాకింగ్ డిస్టెన్స్లోనే కాలేజ్ ఎదురుగా ఉంది. దేవుడు మన కోసమే పెట్టినట్టున్నారా అనుకొని మేము మా ఫ్రెండ్స్ ఇంకా ఎంతోమంది వచ్చి ఇక్కడ కూర్చొని చూసినప్పుడు అనిపించింది మేడం గారు అంటే మేడం వాయిస్ ఉన్నప్పుడు మేము అనుకున్నాం చాలా సాఫ్ట్గా చాలా బాగా చెప్తున్నారన్న. అంటే అవును అనేసి అన్న వాళ్ళు చాలా చెప్పారు, మేడం చాలా సపోర్ట్ ఇస్తుంది, ఇంకా మీకు సింగింగ్ ఆపర్చునిటీస్ ఇంకా మేడంతో పరిచయం ఉండి చాలా బాగుంటుందని చెప్పారు. అటు రీతిగా మేడం చెప్పినట్టుగానే ఇక్కడికి వచ్చి చూసినప్పుడు వాక్యం విన్నప్పుడు చాలా చాలా బాగా అనిపించింది. దాని తర్వాత రోజు మా ఫ్రెండ్స్ని కూడా పిలుచుకొచ్చాము. దాని తర్వాత అనిపించింది మేడం చెప్పిన ఒక వాక్యం కానివ్వండి. అండ్ ఇంకోటి, నేను ఇక్కడ కానుకలు ఏవి పట్టకపోవడం ఆశ్చర్యపోయాను. అంటే ప్రతి చర్చిలో ఆదివారం అంటే మనం ఇచ్చుకోవాలి కానుకలు, అటువంటిది ఇక్కడ కానుకలు ఇచ్చుకోపోవడం, అంటే మేడం గారు ఇక్కడ పెట్టకపోవడం, అది ఆశ్చర్యం వేసింది. అసలు ఇలా కూడా మినిస్ట్రీని నడిపిస్తారా, చాలా గ్రేట్ అనిపించింది. దాని తర్వాత ఇంకా మేడం చూసుకుంటే మాకు చాలా హెల్ప్ఫుల్ ఉన్నారు. అందులో మా అన్న వాళ్ళకి చర్చికి రాబట్టి, ఆ చర్చిలో ప్రార్థనలు చేసుకోబట్టి, కాలేజ్లో ప్రార్థనలు చేసుకోబట్టి అన్న వాళ్ళు 5 మెంబర్స్కి జాబ్స్ వచ్చాయి మేడం. అంటే చాలామందికి ఇంకా ఆఫర్ లెటర్ కూడా రాలేదు, కాలేజ్ అయిపోయింది ఇంకా ఆఫర్ లెటర్ కూడా రాలేదు. అటువంటిది మా అన్న వాళ్ళు ఇలా అయిపోయిందో లేదో జాబ్లో జాయిన్ అయిపోయారు, ప్రేజ్ ద లార్డ్ అని చెప్పారు. అలానే ఇంకా మమ్మల్ని కూడా నడిపిస్తారనేసి ఇంకా సెమీ క్రిస్మస్కి మేడం గారు అడగగానే వెన్యూ ఇచ్చారు, తీసుకోండి అని చెప్పేసి. మేడం గారు థ్యాంక్ యూ మేడం, మీరు అలా అడగగానే వెన్యూ ఇంతమందికి 350+ వచ్చారు క్రిస్మస్కి. మొత్తం స్టూడెంట్స్ని అంతా ఇక్కడికి నడిపించేశాడు దేవుడు. బాయ్స్ గర్ల్స్ కూడా పర్మిషన్ ఇచ్చాడు. మొత్తం కాలేజ్ మొత్తం 350+ వచ్చేసి అసలు ఒక 4, 5, 10+ వచ్చేవాళ్ళం. అటువంటిది 350+ అంటే చర్చ సరిపోలేదు, బయట దాకా అక్కడి దాకా ఉండిపోయారు. మాకైతే ఆశ్చర్యం వేసింది, ఇంతమంది వచ్చారు కదన్న అనేసి. సో దేవుడు అలా నడిపించాడు ఈ సన్నిధానాన్ని మా ఒక స్టూడెంట్స్ కొరకు. అలా చాలా చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అయ్యాం మేమైతే. ఇంకా మేడం గారు అన్నట్టుగానే మీకు సింగింగ్ ఆపర్చునిటీ కూడా ఇస్తుంది మేడం, అలా అన్నట్టుగా ఈరోజు మాకు ఈ మైక్ వచ్చింది. మేడం ఇక్కడ మాట్లాడించడానికి మాకు ఇలా నడిపించారు. థ్యాంక్ యూ మేడం. ఓకే, సింగింగ్